మామ, వెల్కమ్ బ్యాక్ టు మహి క్రియేషన్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మనం ఇప్పుడు పెద్దగుట్టకైతే వెళ్తున్నాం అన్నమాట. పెద్దగుట్టనే చాలామంది బడా పహాడ్ అని కూడా పిలుస్తారు. ఇది నిజామాబాద్ జిల్లా వర్ని మండల్ జలాల్పూర్లో అయితే ఉంది. ఈ దర్గా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సయ్యద్ షాదుల్లా హుసేన్ అయితే జీవ సమాధి అయితే అయిందన్నమాట. ఇది దాదాపు ఒక 1000 మెట్లు ఎక్కి పైనకి అయితే మనం దర్గాని అయితే దర్శించుకోవాలి. లొకేషన్ అయితే మస్తు ఉంటుంది. మొత్తం ఫారెస్ట్లోకి వెళ్ళి మనం పోవాలన్నమాట. సిటీ నుంచి అయితే మనకు 172 కిలోమీటర్స్, నిజామాబాద్ నుంచి 38 కిలోమీటర్స్, మన ప్రాపర్ దగ్గర నుంచి 90 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి. ఇప్పుడు మనం కామారెడ్డి డిస్టిక్లో ఉన్నాం. ఇక్కడ నుంచి దర్గా 32 కిలోమీటర్స్ అయితే వస్తుంది. నిజాం సాగర్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఈ దర్గాలో ఇప్పుడు ఏమేమి ఉంటాయి మొత్తం ప్రత్యేకత అంతా మీకు చూపిస్తా. దర్గా ఎట్లుంటుంది, మొత్తం లొకేషన్ మొత్తం మస్తు ఉంటుంది, మొత్తం అన్నీ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే మన వీడియోని అయితే షేర్ చేయండి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. అసలు ఈ బడా పహాడ్ పెద్దగుట్ట చరిత్ర ఏంటంటే దాదాపు 700 సంవత్సరాల కిందట సయ్యద్ షాదుల్లా బాబా అనే వ్యక్తి మహారాష్ట్రలోని అలంగిరి రాజు దగ్గర తహసీల్దారుగా పనిచేసేవాడు. మహారాష్ట్రలోని పల్నీలో తను వసూలు చేసిన శిస్తును మొత్తం మహారాష్ట్ర ప్రభువుకు అయితే పంపించేవాడు. కొంతకాలానికి ఇక్కడ బీభత్సమైన కరువు రావడంతో తినడానికి తిండి లేక పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుచున్నారు. అప్పుడు అది అంతా చూసి మనసు కరిగిన షాదుల్లా బాబా తను వసూలు చేసిన పన్నును మొత్తం పేద ప్రజలకైతే పంచిపెట్టాడు. ఇది ఇలా జరుగుతుండగా మహారాష్ట్రలోని అలంగిరి రాజు నుంచి తను వసూలు చేసిన శిస్తు మొత్తం పంపించమని కబురు వచ్చింది. తనకు నచ్చని ఉద్యోగాన్ని మానేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా తన ఇల్లును కూడా వదిలేసి తన గుర్రాన్ని, ఒక కుక్కను, ఒక పిల్లిని వెంటబెట్టుకొని లక్ష్మీపురం అడవిలోకైతే వచ్చాడు. ఇక్కడ లక్ష్మీపురం అడవిలో గొల్ల సాయమ్మ అనే ఒక మహిళ బాబాకు రోజు పాలు పెరుగు ఇచ్చి తన ఆకలి తీర్చింది. కొంతకాలానికి సయ్యద్ షాదుల్లా బాబా ఇక్కడ లక్ష్మీపురం అడవిలో ఉన్నాడని అలంగిరి సైనికులకైతే సమాచారం అందింది. అప్పుడు బాబాను పట్టుకునేందుకు ఇక్కడ లక్ష్మీపురం అడవుల్లోకైతే గొల్ల సాయమ్మను వెంటాడుతూ ఇక్కడికి వచ్చారు. అప్పుడు బాబాను పట్టుకొని తను శిస్తును మొత్తం తిరిగి ఇవ్వాలని కోరారు. అప్పుడు బాబా మీరు ఎక్కడి నుంచి వచ్చారో పన్ను మొత్తం అక్కడనే ఉంది సంపద అని చెప్తాడు. అప్పుడు భటులు వెళ్ళి చూసేసరికి ఆ ఖజానా మొత్తం ఎక్కడుందో ఆ ప్రదేశంలోనే ఉంటుంది. సయ్యద్ షాదుల్లా బాబా దైవ సమానులని మొక్కి అక్కడ వాళ్ళు ప్రార్థించారు. అది అలా జరుగుతుండగా ఇక్కడ సయ్యద్ షాదుల్లా బాబా ఇక్కడ పెద్దగుట్ట మీదకి వచ్చి తన వెంట తెచ్చుకున్న గుర్రాన్ని, పిల్లిని, కుక్కను ఒక బెత్తంతో కొట్టి జీవసమాధి అయితే చేస్తాడు. ఆ తర్వాత గొల్ల సాయమ్మను కూడా జీవసమాధి చేస్తాడు. తర్వాత సయ్యద్ షాదుల్లా బాబా ఇక్కడే తను కూడా జీవసమాధి అయితే అయిపోతాడు. ఇది ఇలా జరిగి 500 సంవత్సరాల దాకా ఎవరికి కూడా ఈ దర్గా గురించి తెలియదు. కొంతకాలానికి ఒక లంబాడి సోదరుడు తను గొర్రెలను మేపుకుంటూ ఈ దర్గా దగ్గరికి అయితే వస్తాడు. నిద్రొస్తుండడంతో అతను ఇక్కడే నిద్రిస్తాడు. అప్పుడు తను వెంట తెచ్చుకున్న గొర్రెలు మొత్తం నిద్రలోంచి లేచేసరికి మాయమైపోతాయి. అప్పుడు తన గొర్రెలు మొత్తం రావాలని బాబాకైతే ప్రార్థన చేస్తాడు. తను అలా మొక్కేసరికి తన గొర్రెలు మొత్తం యథావిధిగా తన ముందరొచ్చి నించుంటాయి. ఇక్కడ ఏదో దైవం ఉందని తను కొలిచి అప్పటి నుంచి ఈ దర్గా ఇక్కడ ఉందని చాలామంది భక్తులకైతే తెలిసింది. సయ్యద్ షాదుల్లా బాబా తన తండ్రి అయిన బడేమియా కలలో కనిపించి తను లక్ష్మీపురం అడవిలోని పెద్దగుట్ట దగ్గర జీవసమాధి అయ్యానని తనకు దర్గా కట్టించమని అప్పుడు వేడుకున్నాడు.
మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లోనే తన వెంట తెచ్చుకున్న గుర్రం, కుక్క, పిల్లి యొక్క సమాధి అయితే మనకు దర్శనం ఇస్తాయి. వెళ్తున్న రూట్లో అయితే యాదుల్లా హుసేన్ బాబా అయితే అతను ఇక్కడ అడవిలోకి వచ్చిన తర్వాత నమాజ్ చేసుకోనికి నీళ్లు లేకపోతే కాళ్ళు ఒక మడిమతో తంతే అదొక ఊటలాగా ఏర్పడింది. ఈ అడవిలో లోపలికి వెళ్తే ఆ కాళ్ళతో దండం దగ్గర ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటాయి. ఎనీ సీజన్ ఎప్పుడైనా సరే వాటర్ ఫ్లో అవుతూనే ఉంటాయి. మీకు ఇప్పుడు అది చూపెట్టబోతున్నారు. కొద్దిగా పైకి ఎక్కితే అతను వచ్చినప్పుడు పడుకున్న ప్లేసు, అతని దర్గా కూడా ఉంటుంది ఇక్కడ. అవన్నీ అయితే వీడియోలో చూపిస్తా, చూడండి. ప్రదేశంలోనే యాదుల్లా బాబా అయితే తను నమాజ్ చేసుకోవడానికి నీళ్లు లేకపోవడంతో తన కాలు యొక్క మణిమతో తన్నగానే ఇక్కడ ఒక ఊట అయితే ఏర్పడింది. ఆ ఊటలో నుంచి వచ్చిన నీటితో ఇక్కడనే తను అయితే నమాజ్ చేసుకోవడానికి నీళ్ళనైతే తీసుకున్నాడు. ఇప్పుడు కనిపిస్తున్న ఈ అడవిలో నుంచి కొద్దిగా లోపలికి పోయిన తర్వాత గుట్ట మీద అయితే తను నమాజ్ చేసిన ప్రదేశం అయితే ఉంటుంది. తను విశ్రాంతి తీసుకున్న దర్గా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే ప్లేస్లో బాబా అయితే అడవులకి వెళ్ళి, లక్ష్మీపురం అడవులకి వెళ్ళి వచ్చి ఇక్కడ అయితే విశ్రాంతి తీసుకునేవారంట. ఫుల్ మొత్తం చుట్టూ అడవి ఉంటుంది. ఇది అట్లనే దొనలాగా అయితే ఏర్పడింది. ఆయన తర్వాత ఇక్కడ పులిలు కూడా వండుకున్నాయని మస్తు మంది అంటూ ఉంటారు. చాలామంది భక్తులు ఇక్కడికి కూడా వస్తారు. పైన ఇంకో దర్గా కూడా ఉంది స్వామిది, అక్కడికి కూడా వెళ్తాం. మీరైతే చూసుకోండి ఒకసారి. ఇదే ప్లేస్లో తను ఫస్ట్ పెద్దగుట్టకు వచ్చిన తర్వాత నమాజ్ అయితే చేసిండంట. దీన్నే ఇక్కడ చాలామంది నమాజ్ గుట్ట కూడా అంటారు. చూసుకోవచ్చు, ఇక్కడే తన దర్గా కూడా ఉంటుంది. మొత్తం పైన, ఇది మొత్తం ఆల్మోస్ట్ పైన దర్గా నుంచి మస్తు దూరం అయితే నడిచి రావాలి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే కోతులు కానీ కొండంగలు కానీ మన దగ్గర ఏమన్నా వస్తువులు ఉంటే పక్కా మన చేతులకెళ్ళి అయితే గుంజుకొని తింటాయి. మన అబ్జర్వేషన్ బట్టి అది ఏమేమి ఉన్నాయో అప్పుడే పసిగడతాయి. కానీ ఎవ్వరికి కూడా ఏమన్నాయి, చేతులు ఏమన్నా ఉంటే అట్లనే చేతులతో తీసుకొని అయితే తింటాయి. మస్తు ఫ్రెండ్లీగా అయితే ఉంటాయి. దాదాపు మొత్తం ఒక 300-400 కోతులు అయితే ఉంటాయి మనం గుట్ట ఎక్కేటప్పుడు. కానీ మస్తు అనిపిస్తుంది ఈ పెద్ద గుట్ట మొత్తం. మీరు కూడా ఒకసారి తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి.